ఈ దాంట్లో చూపించేది ఏంటి అంటే మనకి ఒక పాత ప్రొసీజర్ ఉంది, ఇప్పుడు ఇండియాలో చేయట్లేదు యాక్చువల్లీ. ఇది దట్ యూస్ టు బి కాల్డ్ మెటల్ ఆన్ మెటల్ రీసర్ఫేసింగ్. అంటే జాయింట్ అరిగిపోతే ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే రీప్లేస్మెంట్ అనేది చేస్తున్నాం. అంటే మొత్తం ఫీమర్ హెడ్ అండ్ నెక్ అని తీసేసి షాఫ్ట్లకు ఒక ప్రాసెస్ చేసి మనకి మెటల్ ఆన్ పాలిమర్ కానీ సెరామిక్ ఆన్ పాలిమర్ కానీ, సో అది ఒక ఎక్స్టెన్సివ్ సర్జరీ. కానీ ఓన్లీ సర్ఫేస్ ని తీసేసి అంటే అస్టాబ్లం సర్ఫేస్ తీసి ఒక మెటల్ అండ్ ఫీమర్ హెడ్ ని మాత్రమే తీసేసి ఒక మెటల్ ప్రాసెస్ చేస్తే దట్ ఇస్ కాల్డ్ మెటల్ ఆన్ మెటల్ రీసర్ఫేసింగ్. సో ఇక్కడ ఏమైతే మనకి ద అమౌంట్ ఆఫ్ బోన్ వి రిమూవ్ ఇస్ వెరీ లెస్ ఒకటి. సెకండ్ థింగ్, రీహాబ్ టైమ్ ఇవన్నీ చాలా ఫాస్ట్. అండ్ దేర్ ఆర్ ప్లేయర్స్, యాక్చువల్లీ ఒక టెన్నిస్ ప్లేయర్ ఉన్నారు, హీ హాస్ యాక్చువల్లీ రిటర్న్ టు ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయింగ్ వెరీ క్విక్లీ. కానీ దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే మనకి ఎగ్జాక్ట్లీ సైజ్ మ్యాచ్ ఉండాలి. మనకి మిస్ మ్యాచ్ ఉన్నా, స్మాల్ సైజ్ హెడ్స్ ఉన్నా కానీ దీనివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఎటువంటివి అంటే ఆ మెటల్ అయాన్స్ తోనే, అంటే మెటల్ ఒక సర్ఫేస్ ప్రాసెస్ ఉంది. సో ఆ మెటల్ ఆన్ మెటల్ తోని మనకు ఆ మెటల్ అయాన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆ మెటలోసిస్ రియాక్షన్స్ వస్తున్నాయి కొన్ని. సో అందువల్ల మనకి ఎన్నో కంట్రీస్ లో బ్యాన్ చేసారు. రైట్ నౌ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఫ్యూ కంట్రీస్, యూఎస్ లో చేస్తున్నారు. బట్ దిస్ హ్యాస్ వెరీ లిమిటెడ్ ఇండికేషన్స్ అండి. ఓన్లీ థింగ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా ఫాస్ట్ రికవరీ ఉంటుంది. మనకు ఫంక్షన్ తర్వాత నడక స్పీడ్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా నార్మల్ గా ఆడుకుంటున్నారు చాలా మంది. సో ఇటువంటి వాటి కొత్త టెక్నాలజీ రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు. అంటే మెటల్ ఆన్ మెటల్ కాకుండా సెరామిక్ తో కూడా ఇట్లాంటి ప్రాసెస్ చేయొచ్చా అనేది రీసెర్చ్ ఫేజెస్ లలో ఉంది. సో ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్ దానికి స్కోప్ ఫ్యూచర్ లో చాలా ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ.